హలో అందరూ ఎలా ఉన్నారు? నేను గంగా సాయి. ఈరోజు మా రూమ్మేట్ అతను మా అందరికి ఫ్రీగా హెయిర్ కటింగ్ చేపిస్తానని చెప్పాడు. అందరికీ తనే ఒక బెస్ట్ సెలూన్లో తీసుకెళ్తానన్నాడు అనమాట. సో అందరం కలిసి బయలుదేరుతున్నాం. యాక్చువల్గా మేము 1 గంట లేట్గానే బయలుదేరుతున్నాం, ఎందుకంటే మేము ముందర ఒలింపిక్స్లో కప్ కొట్టడానికి పరిగెత్తడం స్పీడ్గా పరిగెత్తున్నాడు కదా. ఇతనే మా హాస్టల్లో కర్రీస్ ఉండేది. ఎందుకు అంత లేట్ చేసావు? ఏం పోరాది ఇదిగో ఇట్లా ఉంటుంది మా ఫ్రెండ్స్తో. నేను ఒకటి అడిగితే అతనికి నచ్చిన చూసిన అతను అడుగుతున్నాడు అనమాట. హాస్పిటల్ దగ్గర తీసుకురాగానే ఐ డొనేషన్ ఏమైనా చేస్తాడు అనుకున్నాం. కాదులే ఇలా స్ట్రైట్గా అడుగుదాం, అటు పోవాలని చెప్పాడు. ఇంకా బట్టల షాప్ దగ్గర ఏమైనా ఉందేమో అని చూస్తే అక్కడ కూడా లేదనమాట. ఇంకా స్ట్రైట్గా పోవాలి. ఒక బాబు నడిచి పొద్దున్న టిఫిన్ అరిగిపోతుంది. ఎట్లాగో మధ్యాహ్నం అయిందిగా లంచ్ పెట్టచ్చు తినేసి వెళ్దాం అన్న. అలా ముందుకు పోతుంటే మల్టీమీడియా గేమింగ్ కోర్సు నేర్పించే కాలేజ్ జరిగితే దొరికిందనమాట. గేమింగ్ డిజైన్ ఇండస్ట్రీ బాగా పడిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఎక్కడ లేపుతాను అని చెప్పి వదిలేశాను. అలా జేబులో చేతులు పెట్టుకుని 2 కిలోమీటర్లు నడిపించాడు అనమాట. నడుస్తూనే ఉన్నాను. ఇట్లా మఫ్తీ అనేది అయితే ఒక షాప్ వచ్చింది. ఇందుకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ప్లాంటేషన్ చాలా తక్కువైపోయింది అనమాట. వెదర్కి కొంచెం ఎండ వచ్చిన తాట ఊడిపోతుంది. మన పల్లెటూరులో ఉన్నప్పుడైతే చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఎండాకాలం ఏం చేయాలి, ఒక చెట్టు కిందకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అనుకో ఇదిగో ఇట్లా అన్ని చెట్లు కొట్టేసి బిల్డింగ్లు కట్టారు కదా, ఈ మొక్కలే కొనుక్కెళ్ళి పెట్టుకోవాలి. బట్ ఈ మొక్కలు ఉన్నంత దగ్గర కొంచెం చల్లగా ఉందన్నమాట. వాళ్ళు వాటర్ పోయటం వల్ల కానీ ఎటైనా కానీ. ఇదిగో ఈ సర్వీసెస్ అనే దాంట్లోకి అయితే మేమందరం బయలుదేరాం లోపలికి. నేను ఫస్ట్ టైం కాబట్టి ఎప్పుడు వెనకే ఉంటున్నాను అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చారు. అగ్గిపెట్టలేకే అంత లిఫ్ట్లో అందరం ఎక్కలేమని చెప్పి నేను ఒక బాబాయ్ ఆగిపోయాం. వీళ్ళందరూ పైకి వెళ్ళారు. అప్పుడు అర్థమైంది జాబిస్ సెలూన్ అంటే ఏదో. అదిగో నా మధ్యలో ఒక అతను ఉన్నాడు కదా, అతను ఫ్యాషన్ డిజైనర్ అంట. అతను చూస్తే నాకు తెలుగు సినిమాలో విలన్ క్యారెక్టర్ గుర్తొచ్చినట్టు. ఇంకో విషయం ఏంటంటే, ఈ హెయిర్ కటింగ్ మొత్తం ఫ్రీ అని అంట. మీరు ఏ డిజైన్ అయినా తీపించుకోండి, ఏ హెయిర్ స్టైల్ పెట్టించండి, హెయిర్ కటింగ్ బీర్డ్ ఫ్రీగా చేస్తారంట మగవాళ్ళకి. అండ్ అలాగే లేడీస్ కూడా ఫ్రీ. లోపలికి వెళ్తే జెంట్స్కి అయితే గంట చెప్తున్నారు. లేడీస్ అయితే పొద్దునానంగా వచ్చారు, వాళ్ళు బయటికి కూడా రాలేదు తినడానికి. ఇంకా మాతో పాటు వచ్చిన ఈ జూనియర్కి అయితే బాగా కటింగ్ చేస్తున్నారు. నేను ఒక అతను చేయించుకోలేదు, మిగతా వాళ్ళందరూ హెయిర్ కట్ చేయించుకున్నారు అనమాట. వీడికైతే చేశారు 2 గంటలు చేశారు. మేము కూర్చున్నారు. బాబు హాస్టల్లో ఫుడ్ అయిపోయింది, దండాలు పెడతామన్నా సరే వాళ్ళు వదలతలేదు. మేము ప్రొఫెషనల్స్ అంటున్నారు. 2 గంటల తర్వాత హెయిర్ కట్ అయిపోయింది. వీడికి హెయిర్ పైన మొత్తం క్లీన్ చేసేసి పంపిస్తున్నారు అనమాట. హీటర్ పెట్టారు. అండ్ అలాగే హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలి అది మొత్తం చూపిస్తున్నారు. ఈ వీడియోకి ఏం చెప్పాలనుకున్నా అంటే, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టు మామ.